సందీప్ రెడ్డి వంగ దీపిక పదుకొనే మధ్య వివాదంలోకి ప్రభాస్ ని తీసుకొచ్చారు. కాంట్రవర్సీలకి దూరంగా ఉండే డార్లింగ్ మౌనంగానే ఉన్నాడు. అయితే కామ్ గా ఉన్న డార్లింగ్ పై రకరకాల కథనాలు పుట్టుకొస్తున్నాయి. స్పిరిట్ కథ లీక్ కావడంతో దీపిక సందీప్ కోర్టులో ఉన్న బంతి ప్రభాస్ దగ్గరకు వచ్చాగింది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. స్పిరిట్ హీరోయిన్ గా దీపికాను సెలెక్ట్ చేసుకున్న సందీప్ కథ చెప్పి ఆమెను ఒప్పించలేకపోయాడు. ఈ అమ్మడి ప్లేస్ లో యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రిని తీసుకుంటే సినిమా చాలా ఇంటిమేసీ సీన్స్ ఉన్నాయని, అందుకే దీపిక తప్పుకుందని ఆమె పిఆర్ టీం ప్రచారం చేయడంతో అంతే ధీటుగా సందీప్ కౌంటర్ ఇచ్చాడు. నమ్మకంగా కథ చెబితే కథను రివీల్ చేయడం ఏంటంటూ క్వశ్చన్ చేస్తూ పోస్ట్ పెట్టాడు దర్శకుడు. మీ దృష్టిలో ఫెమినిజం అంటే యంగ్ హీరోయిన్ కెరియర్ ని అడ్డుకోవడమేనా అంటూ విరుచుకుపడ్డాడు. సందీప్ పోస్ట్ కు దీపిక ఇండైరెక్ట్ గా సమాధానమిచ్చింది. ఓ ఫ్యాషన్ షోలో మాట్లాడుతూ జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యమని, దానికే ప్రాధాన్యం ఇస్తానని, క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడల్లా మనసు చెప్పిందే విని నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానంటూ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది దీపిక. సందీప్ దీపిక వివాదం కాస్త ప్రభాస్ దగ్గరకు చేరింది. ప్రభాస్ సినిమాల్లో రొమాన్స్ కి చోటుండదు, అలాంటిది డార్లింగ్ తో ఇంటిమేసీ సీన్స్ తీస్తే జనాలు చూస్తారా అంటూ చర్చ జరుగుతోంది. సలార్ కల్కిలో యాక్షన్ హీరోగా మెప్పించాడు. ఆ మధ్య లవ్ స్టోరీ తీస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఇక సందీప్ డైరెక్షన్ లో స్పిరిట్ అంటే లిప్ కిస్లు, రొమాంటిక్ సీన్స్ కామనే. ప్రభాస్ తన కెరియర్ మొదట్లో మాత్రమే కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చాడు. వర్షంలో, రెయిన్ సాంగ్ లో, పౌర్ణమిలోని ఓ పాటలో, బాహుబలిలో పచ్చబొట్టేసిన సాంగ్ లో కాస్త రొమాంటిక్ గా ఉన్నాడు. అలాంటిది డార్లింగ్ తో ఏకంగా బెడ్రూమ్ సీన్స్ తీసే ప్లాన్ సందీప్ వేశాడా అంటూ వివాదం ప్రభాస్ వైపు తిరిగింది. మరి సందీప్ ఈ కాటెరమ్మ కొడుకుని రొమాంటిక్ బాయ్ గా కొత్తగా చూపిస్తాడా? స్పిరిట్ ఆఫర్ దీపిక రిజెక్ట్ చేయడంతో యానిమల్ లో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన తృప్తి స్పిరిట్ లో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. తృప్తి పేరును సందీప్ అనౌన్స్ చేయగానే ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు ఒక్కసారిగా ఫాలోవర్స్ పెరిగి ప్రస్తుతం 6 మిలియన్స్ కి చేరారు. ఇక స్పిరిట్ రిలీజ్ నాటికి డబుల్ ట్రిపుల్ అయినా ఆశ్చర్యం లేదు. 20 కోట్లు తీసుకునే దీపిక ప్లేస్ ను తృప్తిని తీసుకుని 5 కోట్లతో భర్తీ చేశాడు సందీప్. యానిమల్ సినిమాకు ముందు 50 లక్షల కంటే తక్కువగా ఉండే తృప్తి రెమ్యునరేషన్ ఆ తర్వాత 2 కోట్లకు, ప్రస్తుతం 5 కోట్లకు చేరిందట. తుడరు, వెట్టయాన్ టైటిల్స్ కి మీనింగ్ ఏంటో తెలుగు ఆడియన్స్ కి తెలియకుండా వచ్చి వెళ్లిపోయాయి. ఈ డబ్బింగ్ సినిమాలకు తెలుగు టైటిల్స్ పెట్టే టైం, తీరిక లేదనుకుంటే యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న సినిమాకి మిరాయ్ అన్న టైటిల్ పెట్టారు. మిరాయ్ అంటే అర్థమేంటో టీజర్లో చెప్పారు మేకర్స్. జరగబోయే మారణ హోమాన్ని కలియుగంలో పుట్టిన ఏ శక్తి ఆపలేదని, ఒక్క మిరాయ్ అనే ఆయుధం మాత్రమే ఆపుతుందన్న డైలాగ్ తో టీజర్ ను రిలీజ్ చేశారు. హనుమాన్ రిలీజ్ అయ్యే వరకు తేజ్ సజ్జా ఎవరో పెద్దగా తెలియదు. హనుమాన్ తర్వాత తేజ్ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్ట్ పెరిగింది. ఎలాంటి సినిమాతో వస్తాడు అనుకుంటే మిరాయ్ తో హనుమాన్ ను మించి షాక్ ఇచ్చాడు. క్లైమాక్స్ లో వచ్చే విఎఫ్ఎక్స్ విజువల్స్ తో హనుమాన్ మాయ చేస్తే మిరాయ్ ను ఎఫెక్ట్స్ తో నింపేశాడు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని. రవితేజతో ఈగల్ తీసి దర్శకుడిగా నిరూపించుకున్న కార్తిక్ మిరాయ్ వంటి భారీ బడ్జెట్ తో పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు. మిరాయ్ నుంచి ముందుగా గ్లిమ్స్, మనోజ్ బర్త్డే సందర్భంగా మరో గ్లిమ్స్, లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేస్తే దేని కథ అన్నట్టు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. ఈగల్ తో ప్రపంచంలోనే అరుదైన పత్తిని టచ్ చేసిన కార్తిక్ మిరాయ్ లో చరిత్రలోకి వెళ్లాడు. కళింగ యుద్ధ పరిణామాల అనంతరం సామ్రాట్ అశోక మనసు మార్చిన 9 గ్రంథాలు, ఆ గ్రంథాలను కాపాడే 9 మంది యోధులు గ్లిమ్స్ లో కనిపించారు. వీటిని చేజెక్కించుకోవాలి అనుకునే విలన్, కాపాడే హీరో, ఇలా గ్లిమ్స్ లో 2.5 గంటలు కథను చెప్పేశాడు. మిరాయ్ లో మనోజ్ విలన్ గా పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నాడు. ఒక్కడు మిగిలాడు డిజాస్టర్ తర్వాత 8 ఏళ్లు కనిపించని మనోజ్ భైరవం మిరాయ్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. జగపతి బాబు, జైరామ్ డిఫరెంట్ గెటప్స్ తో కనిపించారు. టీజర్ రిచ్ లుక్ తో ఆకట్టుకుంది. హనుమాన్ ను 40 కోట్లతో తీస్తే మిరాయ్ బడ్జెట్ 80 కోట్లకు చేరింది. టీజర్స్ తో హైప్ తీసుకొచ్చిన దర్శకుడు బడ్జెట్ ఎక్కువైనా బాక్స్ ఆఫీస్ ను కొల్లగొడుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. ఏప్రిల్ 18న రావాల్సిన మిరాయ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. 2 పెద్ద సినిమాలకు మధ్యలో సోలో రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఆగస్టు 14న వార్ 2, 15న రజనీకాంత్ కూలీ వస్తుంటే సెప్టెంబర్ 25న దసరా సెలవుల్లో ఓజీ రిలీజ్ అవుతోంది. ఈ 2 పెద్ద సినిమాలకు మధ్యలో సెప్టెంబర్ 5న మిరాయ్ థియేటర్స్ లోకి వస్తోంది. శుక్రవారం మిలాది నబీ కలిసి వచ్చేలా విడుదల తేదీ ప్లాన్ చేశారు. నిధి అగర్వాల్ ఒక రకంగా లక్కీ హీరోయిన్, మరో రకంగా చూస్తే అన్లక్కీ. ఈ స్మార్ట్ శంకర్ హిట్ అయిన ఛాన్సులు వెంటనే రాలేదు. ఏడాది వెయిట్ చేయగా హరిహర వీరమల్లులో పవన్ తో జతకట్టే ఛాన్స్ వచ్చినా రిలీజ్ ఆలస్యమైంది. 5 ఏళ్ల నిరీక్షణ ఫలించి జూన్ 12న థియేటర్స్ లో నిధి తన లక్ ని పరీక్షించుకుంటోంది. హిట్స్ వస్తే ఆఫర్స్ వస్తాయి, రెమ్యునరేషన్ పెరుగుతుంది. కానీ నిధి అగర్వాల్ విషయంలో నిజం కాలేదు. ఈ స్మార్ట్ శంకర్ హిట్ తర్వాత చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోతుంది అనుకుంటే అరకొర ఛాన్సులతో కెరియర్ ని సాగించింది.
ఎప్పుడైతే హరిహర వీరమలలో పవన్ హీరోయిన్ అన్న ముద్ర పడిందో రెమ్యునరేషన్ ని పెంచేసింది. అప్పటి వరకు సినిమాకు 30 నుంచి 50 లక్షలు తీసుకున్న ఈ హైదరాబాదీ 1.5 కోటి డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. పవర్ స్టార్ ప్రభాస్ వంటి క్రేజీ స్టార్స్ తో నటిస్తున్నానని చెప్పుకోవడమే తప్ప ఈ అమ్మడికి ఒరిగింది ఏమీ లేదు. 5 ఏళ్లుగా వీరమల్లు సెట్స్ పైనే ఉంది. రాజసాబ్ కూడా స్లో మోషన్ లో 2 ఏళ్లుగా సాగుతోంది. 2022లో వచ్చిన హీరో తర్వాత నిధి సినిమా ఒక్కటి రాలేదు. 8 ఏళ్ల కెరియర్ లో 8 సినిమాలతో మాత్రమే వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ తప్ప మరొక హిట్ లేదు. హరిహర వీరమల్లుకు జూన్ 12న మోక్షం దక్కడంతో నిధి అగర్వాల్ డ్రీమ్ తీరుతోంది. సినిమా నుంచి 4 పాటలు వస్తే 2 నిధి కనిపించింది. లేటెస్ట్ గా తారా అంటూ సాగే ఐటెం సాంగ్ ను రిలీజ్ చేశారు. కీరవాణి ట్యూన్ ఇచ్చిన ఈ పాటను హర్ష ఈమాని రాయిగా లిప్సికా ఆదిత్య ఆలపించారు. మన సీనియర్ హీరోస్ అందరూ 60+ లోకి వచ్చేసి చాలా కాలం అయింది. ఇంకో 4-5 ఏళ్ళు ఆగితే 70 టచ్ చేసిస్తారు. లేట్ వయసులో సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నారు. అందరి చేతిలో 2-3 సినిమాలు ఉన్నాయి. కానీ ఖాన్ హీరోల కెరియర్ మాత్రం స్లో మోషన్ లో సాగుతోంది. ఈ ఏడాది ఒక్కరూ కనిపించలేదు. పోనీ వరుస సినిమాలతో వస్తారా అంటే అది లేదు. మన 60+ సీనియర్ హీరోస్ తో పోలిస్తే 50+ లో ఉన్న ఖాన్ హీరోల కెరియర్ ఎందుకంత స్లో అయిపోయింది చూద్దామా? బాలీవుడ్ ను శాసించిన ఖాన్ హీరోల ఇమేజ్ తగ్గింది. వరుస ఫ్లాప్స్ తో గ్యాప్ లో పడిపోయి 2024లో ఒక్కరూ కనిపించలేదు. రేస్ 3 తర్వాత హిట్ లేని సల్లూభాయ్ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కలేక ఇబ్బందులు పడుతున్నాడు. 100 కోట్లు కలెక్ట్ చేయలేని పరిస్థితికి ఈ టాప్ హీరో గ్రాఫ్ పడిపోయింది. సక్సెస్ కోసం ఏం చేయాలో తెలియక ఫ్రాంచైజీ మూవీస్ చేశాడు. టైగర్ 3, దబంగ్ 3తో వచ్చినా వర్కౌట్ కాలేదు. రాధే, కిసికా భాయ్, కిసికా జాన్ వంటి కంటిన్యూస్ ఫ్లాప్స్ తో సల్మాన్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. సల్మాన్ తమిళ దర్శకుడు మురుగదాసు నమ్ముకొని సికందర్ తో వస్తే అది ఫ్లాపే అయింది. నెక్స్ట్ మూవీపై సల్లూభాయ్ కి క్లారిటీ లేదు. సంజయ్ దత్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్టుగా స్వయానా సల్మానే ప్రకటించినా సెట్స్ పైకి రాలేదు. తొందరపడద్దనుకున్న సల్మాన్ గ్యాప్ తీసుకున్నాడు. షారుఖ్ ఖాన్ వచ్చి 2 ఏళ్లవుతోంది. పఠాన్, జవాన్ వంటి వరుస హిట్స్ తర్వాత హ్యాట్రిక్ కలను డమ్కి నీరుగార్చింది. ఫ్లాప్ లేని రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో నటించిన అదే టైంలో వచ్చిన సలార్ డంకీని దెబ్బకొట్టింది. దీంతో నెక్స్ట్ ఎలాంటి మూవీ చేయాలా అన్న డైలమాతో గ్యాప్ లో పడిపోయిన షారుఖ్ ఏడాది దాటినా మరో మూవీ మొదలు పెట్టలేదు. ఎట్టకేలకు కింగ్ మూవీని రీసెంట్ గా స్టార్ట్ చేసినట్టు తెలిసిందే. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో యాక్షన్ మూవీగా రూపొందనుంది. సినిమాకు ఏడాది గ్యాప్ తీసుకున్నా సరికొత్త కథలతో మెస్మరైజ్ చేసేవాడు అమీర్. అయితే లాల్ సింగ్ చద్దా మిగిల్చిన అనుభవం నుంచి అమీర్ ఖాన్ కోలుకోలేకపోయాడు. ఇప్పట్లో నటించను, గ్యాప్ తీసుకుంటా అని చెప్పి ఎట్టకేలకు జూన్ 20న సితారే జమీన్ పర్ తో వస్తున్నాడు. వరుసగా 2 ఫ్లాప్లు అమీర్ ను కొంగతీశాయి. అమితాబ్ తో కలిసి నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తో డౌన్ ఫాల్ మొదలైంది. అమీర్ లాస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా అయితే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ను మించి డిజాస్టర్ అయింది. దీంతో అమీర్ తీసుకున్న అనూహ్య నిర్ణయం షాక్ ఇచ్చింది. ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇంకో ఏడాది పాటు కెమెరా ముందుకు రానని ప్రకటించాడు. ఇలా కావాలనే గ్యాప్ తీసుకుని సితారే జమీన్ పర్ స్టార్ట్ చేసి షూటింగ్ పూర్తి చేశాడు. మరోవైపు రజనీకాంత్ కూలీలో గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్నాడు. బాలీవుడ్ కు సక్సెస్ఫుల్ మూవీస్ ఇచ్చిన ఖాన్ హీరోలు గ్యాప్ లో పడిపోయారు. వీళ్లతో పోలిస్తే మన సీనియర్స్ దూకుడు చూపిస్తున్నారు. ఖాన్ హీరోలు ఇంకా 60లోకి ఎంట్రీ ఇవ్వలేదు. 60+ లోకి వచ్చేసిన మన సీనియర్స్ బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున పోటీ పడి మరీ ఖాళీ లేకుండా నటించేస్తున్నారు. ఒక్కొక్కరి చేతిలో 2-3 సినిమాలు తక్కువ లేవు. మరి సక్సెస్ లో లేని ఖాన్ హీరోలు రిజల్ట్స్ తో సంబంధం లేకుండా జోరు పెంచాల్సిందే. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ముంబైలో జరుగుతున్న ఓజీ షూటింగ్ నుంచి వీడియో లీక్ అయింది. బెల్ బాటమ్ ప్యాంట్ లో కనిపించిన పవన్ వింటేజ్ లుక్ తో ఆకట్టుకున్నాడు. సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతోంది. మంచు విష్ణు కన్నప్పలో జనులారా వినరారా శ్రీ కాళహస్తి గాథ అంటూ సాగే లిరికల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటలో విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా నటించడమే కాదు కలిసి పాడడం విశేషం. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా స్టీఫెన్ దేవసి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా జూన్ 27న రిలీజ్ అవుతోంది. జైలర్ 2లో విద్యాబాలన్ నటిస్తోందన్న వార్త తమిళ మీడియాలో చక్కలు కొడుతోంది. రజనీకాంత్ భారీగా రమ్యకృష్ణ నటించగా సీక్వెల్లో విద్యాబాలన్ రోల్ ఏమై ఉంటుందో చూడాలి. మరి శివరాజ్ కుమార్ తో పాటు బాలయ్య గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్న జైలర్ 2 మెగా మల్టీ స్టారర్ మూవీగా రూపొందుతోంది. విజయ్ యాంటోనీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మార్గన్ తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ మేనలుడు అజయ్ ధీషన్ విలన్ గా నటిస్తున్నాడు. సినిమా జూన్ 27న థియేటర్స్ లోకి వస్తోంది.